దూరం కెంచి చూసుకుంటా పోతావు, దూరం కెంచే చేతులు ఊపుకుంటా పోతావు అని అంటే దూరం దూరం అన్నట్టే ఉంటది. అదే దగ్గరికి పోయి పలకరిస్తే ఎట్లున్నారు అని అడిగితే ఆ బంధమే అలాగుంటది. పబ్లిక్ కు లీడర్లకు ఉండాల్సింది అసొంటి బంధం. పథకాలు పెట్టి పైసలు ఇచ్చినా సరే, నిధులు ఇచ్చి అన్ని తీర్లా ఎలుగు చేసినా సరే, పబ్లిక్ ను నోరారా ఒక్కసారైనా ఎట్లున్నారు ఏం కథ అని అరుచుకుంటే వాళ్ళకు మస్తు సంబరం అవుతుంది. ఇక గిమ్ముచ్చట చూడరి. ఇచ్చిన మాట నిలబెట్టుకోనికే బుధవారం పొద్దుగాలనే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉన్న ఇప్పటం పోయిండ్రు డిప్యూటీ సీఎం పవన్ సార్ వస్తున్నాడని పెద్దవ్వ ఇంటి ముంగట బంగారు కొండ స్వాగతం అని పూలతో రాయిచ్చింది. అంతల్నే సార్ రానే వచ్చిండు. చూడర్రేగా నాగేశ్వరవ్వ పవన్ కళ్యాణ్ సారు ఇద్దరి అనుబంధం ఎట్లున్నదో. తల్లి కొడుకుల అనుబంధం లెక్కనే ఉన్నది కదా అనుకున్నారు చాలా మంది. అప్పుడు ఎప్పుడో పవన్ సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంక పార్టీ వాళ్ళ అధికారంలో ఈ ఇప్పటంలో రోడ్డు ఈజీరం చేస్తున్నామని చెప్పి నాగేశ్వరవ్వ ఇల్లు కూలగొట్టినరాట. అయితే జనసేన మీటింగ్ పెట్టుకోనికి పెద్దవ్వ అప్పట్లో భూమి ఇచ్చిందనే కచ్చతోనే అట్లా చేసిండ్రు అని ఇంగిత మంది అంటుంటారు. అది ఏమైందో మరిగా గాని అప్పట్లో పవన్ సారు పెద్దవ్వకు ధైర్యం చెప్పి అధికారంలోకి వచ్చినాక మళ్ళా వస్తా పలకరిస్తా అని మాటిచ్చిండట. అట్లా ఇక ఇన్నొద్దులకు డిప్యూటీ సీఎం హోదాలా ఆమె ఇంటికి పోయిండు. ఖర్చుల మందం 50,000 రూపాయలు చేతులు పెట్టిండు. మనమని చదువుకు ఇంకో 1,00,000 రూపాయలు కూడా సాయం చేసిండట. అంతేకాదు ప్రతి నెల పవన్ సారుకు వచ్చే జీతంలకేంచి 5,000 పెద్దవ్వకు పంపిస్తానని మాటిచ్చిండట. గొప్ప ముచ్చటనే. ఇక ఆ పెద్దవ్వ కూడా సారును తన కాస కొడుకు లెక్కనే పాయిరం చూపించింది. యాళ్లకు భూవదిను ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పిందట. పవన్ సారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది. అన్నిటికి మించి ఏండ్లు గడిచినా సరే పెద్దవ్వకు ఇచ్చిన మాటను యాది మరవకుండా ఇంటికి పోయి ఆమెను బలకరించిండు ఉప ముఖ్యమంత్రి. సారు చేసిన పనికి అందరు మెచ్చుకుంటారు ఇప్పుడు.